లక్ష్మి అక్కడి నుండి బయటికి వెళ్దామని చూస్తూ ఉంటే ప్రకాష్ అడ్డుగా వస్తాడు. మళ్ళీ ఇటువైపు వస్తుంటే ఇటువైపు కూడా వస్తాడు. అసలు లక్ష్మిని ఎటు వెళ్ళనివ్వకుండా అడ్డుగా ఉంటాడు. అప్పుడు లక్ష్మి సీరియస్గా ఎందుకు ఇలా చేస్తున్నావు, అడ్డు తప్పుకో, నా జోలికి వస్తే ఊరికే వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది. ఏం చేస్తావు, నీ జోలికే వస్తాను, చెప్పు అవేంటి, నీ చేతిలో ఏంటి అని అడుగుతూ ఉంటాడు. పైకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి నీకెందుకు ఇవన్నీ అవసరం లేదు, తప్పుకో, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేయొద్దు అని లక్ష్మి సీరియస్గా అంటూ ఉంటుంది. ఏంటో చూపించు ఫస్ట్ అని ప్రకాష్ తన చేతిలో నుండి లాక్కోబోతూ ఉంటే లక్ష్మి కొట్టబోతూ ఉంటుంది ప్రకాష్ని. ఇలా చెయ్యి ఎత్తేసరికి ప్రకాష్ ఒక్కసారిగా చాలా సీరియస్గా లక్ష్మి చెయ్యి పట్టుకొని విసిరికొట్టి మళ్ళీ లక్ష్మిని తల చేతుల్ని లాక్కుంటూ ఉంటాడు. అప్పుడే విహారీ వచ్చి ప్రకాష్ చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. వెనక నుండి ప్రకాష్ని పట్టుకోవడంతో ప్రకాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే విహారీ ప్రకాష్ చెయ్యి పట్టుకొని నలిపేసి ఇక కొడుతూ ఉంటాడు. అలా కొట్టగానే అక్కడ పడిపోతాడు. మళ్ళీ బాగా కొడుతూ ఉంటాడు ప్రకాష్ని. ఇక అప్పుడే పీక పట్టుకొని నొక్కేస్తూ ఉంటాడు. వదిలేయి విహారీ, వదిలేయి అని, ఐఎమ్ సారీ విహారీ, వదిలేయి విహారీ అని అంటూ ఉంటే లక్ష్మి మీద చెయ్యి చేసుకుంటావా, లక్ష్మి మీద చెయ్యి వేస్తావా, నీకెంత ధైర్యం, చంపుతాండ్రా నిన్ను అని అంటూ విహారీ కోపంగా అంటూ ఉంటాడు. లక్ష్మి వెళ్ళి విహారీ పీక పట్టుకొని నొక్కేస్తూ ఉంటే వదిలేయండి విహారీ గారు, వదలండి అని అంటూ విడిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ నిన్ను ఇలా ఊరికే వదిలిపెట్టుద్రా అని కోపంతో బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. విహారీ వెనకాలే ప్రకాష్ కూడా వెళ్తూ ఉంటాడు. ప్రకాష్ వెనకాల లక్ష్మి కూడా వెళ్తూ ఉంటుంది. వెంటనే ఫ్లవర్ వాజ్ తీసుకొని ఒక్కసారిగా ప్రకాష్ తన తలకి కొట్టుకుంటాడు. వెనక్కి తిరిగి విహారీ చూసేసరికి అందరూ అక్కడికి వస్తారు. ఇక విహారీ అలా సడన్గా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అందరూ అలా చూస్తూ ఉన్నప్పుడే ఒక్కసారిగా ప్రకాష్కి రక్తం వస్తూ ఉంటుంది. ఏంటి విహారీ, నువ్వు లక్ష్మి చెయ్యి పట్టుకుంటేనే నువ్వు అంత అగ్రెసివ్గా ఫీల్ అవుతున్నావేంటి, నేను లక్ష్మి చెయ్యి పట్టుకోకూడదా అని అడుగుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు.